ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు, ఆత్మీయ బిడ్డలు, వారికి వారి కుటుంబానికి సంఘపక్షముగా రాఫా రివైవల్ మినిస్ట్రీస్ పక్షంగా నిండు వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. థ్యాంక్ యూ జీసస్, జీసస్, జీసస్. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. యేసు ప్రభు జన్మించుట ద్వారా లోకానికి కలిగినదేమిటో మనము గత దినములో మీకు తెలియజేశాను. యేసు ప్రభు జన్మించుట ద్వారా లోకానికి ఏమి కలుగుతుందో, దేవుడు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు జన్మించుట వలన వెలుగు కలుగుతుంది, ఈ లోకానికి వెలుగు ప్రకాశిస్తుందని మీకు గత పాఠ్యాంశాల్లో మీకు తెలియజేశాను. ఈ దినమున ఆ వెలుగు ఎవరిలో వస్తుంది, ఆ వెలుగు ఎందుకొరకు వచ్చింది, ఎవరిలో వెలుగు ఉండదు, ఎవరిలో వెలుగు ఉంటుంది అనే విషయాలు కొన్ని మీకు తెలియజేశాను. ఈ దినమున యేసుక్రీస్తు ప్రభు జన్మించడం ద్వారా లోకానికి కలిగినది, యేసుక్రీస్తు ప్రభు జన్మించడం ద్వారా లోకానికి కలిగినది ఏమిటి? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు ప్రభువు జన్మించుట ద్వారా లోకానికి కలిగినదేమిటో చెప్పాను. వెలుగు వచ్చిందని చెప్పాను. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు జన్మించుట వలన రక్షణ వచ్చింది, రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అదే కాదు, దేవుడు యేసుక్రీస్తు పుట్టడం వలన, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం వలన మహా సంతోషకరమైన సువర్తమానం వచ్చింది. అంత మాత్రమే కాదు, భయపడకుడి భయపడకుడి అని దేవుడు అభయం ఇచ్చాడు. కొన్ని విషయాలు క్లుప్తంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ దినమున కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. గత దినము యేసుక్రీస్తు ప్రభు జన్మించుట ద్వారా లోకానికి వెలుగు ప్రకాశించింది. ఈ వెలుగు ఎందుకొరకు వచ్చిందంటే ప్రతి మనిషిని వెలిగించడానికి, మానవులు చీకటిలో ఉండకూడదని, మానవులు వెలుగు సంబంధులుగా ఉండాలని, ఈ వెలుగు పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని పోవునని కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. ఎవరిలో వెలుగు ఉండదంటే దుష్కార్యము చేయి వారిలో వెలుగుండదు, చెడ్డ క్రియలు ఉన్న వారిలో వెలుగుండదు, కన్ను చెడిన వారిలో వెలుగుండదు, భక్తిహీనుల గుడారంలో వెలుగుండదు, సహోదరుని ద్వేషించే వారిలో వెలుగుండదనే విషయాలు మీకు తెలియజేశాను. ఈ దినమున వెలుగు ప్రకాశించింది. యేసుక్రీస్తు ప్రభు జన్మించుట ద్వారా లోకానికి ఏమొచ్చిందంటే వెలుగు ఎవరిలో ఉండదో చెప్పాము. ఈ దినమున వెలుగు ఎవరిలో ఉంటుంది, ఆ వెలుగు ఎవరిని వెలిగిస్తుంది? విశ్వాసులు. వెలుగును పొందిన విశ్వాసులు ఏమి చేయాలో క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. తర్వాత వేరే అంశంలోకి రక్షకుడు పుట్టడం వలన ఏమి కలిగిందో క్లుప్తంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వెలుగు ప్రకాశించిందని చెప్పాను. లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు
మిక్కిలి భయపడిరి. అక్కడ మనం చూస్తే ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడం వలన అక్కడ ప్రకాశవంతమైన మహిమ, ఆ వెలుగు వచ్చిందని మీకు చెప్పాను. ఎవరిలో వెలుగు ఉంటుందో ఈ దినమున మనం చూద్దాం. వెలుగు ఎవరిలో ఉంటుంది? ఎవరిలో ఉంటుంది? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుందాం. 12వ వచనంలో మనం చూస్తే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే, యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ప్రభువుని వెంబడించు వారిలో వెలుగుంటుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మి బాప్తీసం తీసుకున్న ప్రజలలో, ఆయన విశ్వసించి ఆయన్ని ఆరాధిస్తూ నిత్యము ఆయన్ని స్తుతిస్తున్న ప్రజలలో, ఆయనతో సహవాసం చేస్తున్న ప్రజలలో, ప్రభువును వెంబడించు వారిలో వెలుగుంటుంది. ఇది ఇంకా మనం ఆలోచన చేస్తే, ఎవరైతే దినదినము దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని వాక్యానుసారముగా దేవుని జ్ఞానాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి ఎవరైతే వారి జీవితము దేవుని ఎడల, దేవుని చిత్తం ఎడల ఎప్పుడైతే వారు బ్రతుకుతారో వారి జీవితంలో వెలుగుంటుందని భక్తుడు బైబిల్ గ్రంథంలో రాయబడియాడు. ఇక్కడ యేసు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, లోకమునకు నేనే వెలుగును, లోకమునకు వెలుగును తెచ్చింది నేనే, నేను పుట్టుట ద్వారా వెలుగు కలిగింది. Thank you, Jesus. Thank you, wonderful Holy Spirit. Thank you, Jesus. ఇక్కడ యేసు, లోకమునకు నేనే వెలుగును, ఆ వెలుగును తెచ్చింది నేనే, నేను పుట్టుట ద్వారా, నేను ఈ లోకానికి రావడం ద్వారా వెలుగు కలిగిందని దేవుడు చెబుతున్నాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పెను. ఆయన్ని వెంబడిస్తే, ఆయన్ని ఆరాధిస్తే, ఆయనతో నడిస్తే, ఆయనతో మనం ఉంటే, ఆయనతో సహవాసం చేస్తే, దినదినము ఆయన చిత్తానుసారముగా మనం బ్రతుకుతే, ఎవరైతే ఆ విధంగా జీవిస్తారో, ఎవరైతే ఆ విధంగా బ్రతుకుతారో వారి జీవితంలో వెలుగుంటుందని యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు వెలుగునిస్తానన్నాడు. అన్యజనులకు మిమ్మల్ని వెలుగుకరముగా ఒక నక్షత్రము వలె, ఒక జ్యోతి వలె మనల్ని ఉంచుతానన్నాడు. ఎవరైతే విశ్వాసం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుని నమ్మి ఆయన్ను నిత్యము ఆరాధించే ప్రజలలో వెలుగుంటుందని దేవుని మాటలు చెబుతున్నాయి. ఈ దినమున మనం ఒక ఆలోచన చేసుకోవాలి. ఏమని ఆలోచన చేసుకోవాలంటే, నేను నిరంతరము దేవుణ్ణి ఆరాధిస్తున్నానా? నేను నిరంతరము దేవుణ్ణి స్తుతిస్తున్నానా? నేను ప్రతిదినము నిత్యము దేవునితో సహవాసం చేస్తున్నానా? నా జీవితంలో దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇస్తున్నానా? దేవుడికి ప్రాధాన్యం ఇస్తున్నానా? మొదటి స్థానం ఇస్తున్నానా? దేవుణ్ణి ప్రేమించగలిగే సమయం నా జీవితంలో ఉందా? ఆలోచన చేసుకోవాలి. అవి అన్ని మన జీవితంలో ఉంటే
దేవుణ్ణి ప్రేమించే, లేకపోతే దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి మహిమపరిచి, దేవునితో నిత్యము ఆయన సన్నిధానంలో ఆయనతో నడిచే వారమైతే మన జీవితంలో వెలుగుంటుందని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధానంలో ఆయన్ని స్తుతిస్తూ చీకటిలో నడవక జీవపు వెలుగులోకి రావాలంటే ఇవి మన జీవితంలో ఉండాలి. మన జీవితంలో మనము స్తుతించే దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆ దేవుని విలువ మనం తెలుసుకోలేకపోతున్నాము. వస్తువుల మీద, బంగారాల మీద, ఆభరణాల మీద, బంగ్లాల మీద, అనేక వాటిలో లోక ప్రజలు ఆశపడుతుంటారు, ఇష్టపడుతుంటారు, ప్రేమిస్తూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, నన్ను వెంబడించి వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని అక్కడ వారితో చెప్తున్నాడు. ఆయన్ని వెంబడించడానికి మనం ఇష్టపడాలి, ఆయన్ని ఆరాధించడానికి మనం ఇష్టపడాలి. ఈ నోటితో దేవుని స్తుతి రావాలి కానీ, ఈ నోటితో దేవుని మాటలు రావాలి కానీ, ఈ నోటితో వ్యర్థమైన మాటలు, మోసపూరితమైన మాటలు, ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడడానికి కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు. చీకటిలో ఉండక, చీకటిలో నడవక, జీవపు వెలుగు కలిగి, జీవపు వెలుగు ఆయన్ని వెంబడించేవారు జీవపు వెలుగు, ఆయనే నిత్య జీవం ఇచ్చే దేవుడు, ఆయనే పరలోక రాజ్యంలో నడిపించుకునే దేవుడు. ఇదేనా మనం ఒక ప్రశ్న వేసుకోవాలా? యేసుక్రీస్తు ప్రభు జన్మించుట ద్వారా లోకానికి వెలుగు వచ్చిందని చెప్పాను. వెలుగులో ఎవరుంటారో చెప్పాను, వెలుగులో ఎవరుండకూడదో చెప్పాను. ఎవరిలో వెలుగుంటుందో ఈ దినమన మనం చూస్తున్నాం. మొదటి అంశం ఏంటంటే, ప్రభువుని వెంబడించి వారిలో వెలుగు ఉంటుంది. ఎలాంటి వెలుగు? ఆయనే లోకమునకు వెలుగని చెప్తున్నాడు. ఆయన్ని వెంబడించే వారిలో చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటుందని చెప్తున్నాడు. ఈ సత్యమైన వాక్యాన్ని అర్థం చేసుకునే విశ్వాసులు లేరు. ఈ సత్యమైన మాటలు చెబుతుంటే చెవులు గ్రహించగలిగే హృదయం లేదు, వినగలిగే చెవులు లేవు. భక్తులు దేవుని మాటలు వినే సమయం లేదు. వారి జీవితం అంతా, లైఫ్ అంతా బిజీ. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. మిమ్మల్ని వెలుగుకరముగా చేస్తాను, మిమ్మల్ని వెలుగుకరముగా ఉంచుతాను, మిమ్మల్ని లోకంలో పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంచుతాను. నా కుమార్తెగా, నా కుమారుడిగా, నా శిష్యుడిగా నేను మిమ్మల్ని ఉంచడానికి, నశించిపోతున్న ఆత్మలను నేను రక్షించడానికి లోకానికి వచ్చాను. ఆ నశించిపోతున్న ఆత్మలను, ఆ బాధ్యత మీకు అప్పచెప్పాను. నశించిపోతున్న ప్రజలను, ఆ చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపించాలని నా శిష్యులుగా, నా కుమార్తెలుగా, నా కుమారులుగా మిమ్మల్ని ఉంచితే మీ జీవితము ఏ విధంగా ఉంది? యేసుక్రీస్తు ప్రభు మన కొరకు పుట్టాడు, రక్షణ తెచ్చాడు, రక్షకుడు అని చెప్పగలుగుతున్నాము. కానీ ఆ రక్షణ అనుభవంలోకి మనం రాలేకపోతున్నాం. ఆ రక్షణ జీవితము మనం ఎంత విలువైనదో మనం తెలుసుకోలేకపోతున్నాం. రక్షకుడు ఎవరి కోసం పుట్టాడు, ఎవరిని రక్షించడానికి పుట్టాడు, ఆ రక్షణ మన జీవితంలో ఉందో లేదో నేటి క్రైస్తవ జనము, నేటి ప్రజలు ఆలోచన చేయలేకపోతున్నారు. ఈ దినమన యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడంటే, ఈ లోకానికి వెలుగు తెచ్చాడు, రక్షణ తెచ్చాడు, నశించిపోతున్న ప్రజలకు విడుదలిచ్చాడు, అనేక మందికి స్వస్థతలు విడుదలిచ్చాడు. బంధకములతో బాధపడుతున్న ప్రజలకు, దెయ్యముల చేత
అనేక సమస్యలతో బాధపడిన ప్రజలకు విడుదల ఇవ్వడానికి, నశించిపోతున్న ఆత్మలను రక్షించమంటే ఆయన రక్షించడానికి వచ్చి మన కోసం, మన పాపముల కోసం మానవ రూపంలో వచ్చి సిలువలో త్యాగం చేసి తన శరీరాన్ని, తన ఆత్మను మానవుల కోసము బలైపోయాడు. ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని పూజిస్తున్న మనము, ఆరాధిస్తున్న మనము, దేవుడు మనకు వెలిగిస్తే, దేవుడు మనకు వెలుగుగా ఉండి ఈ లోకాన్ని వెలిగించమంటే ఆ వెలుగును మనము పొందలేకపోతున్నాము, ఆ వెలుగును మనం అనుభవించలేకపోతున్నాము, ఆ వెలుగును ఇతరులకు చూపించలేకపోతున్నాము. ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రభువును వెంబడించే వారిలో వెలుగుంటుంది, ప్రభువును వెంబడించే వారిలో వెలుగుంటుంది. మొట్టమొదటి అంశము. రెండవ అంశం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనంలో. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక, నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కన్నుల ద్వారా పాపము చేయని వారిలో వెలుగుంటుంది. హృదయమంతా పాపపు ఆలోచన. పాపం అంటే కొద్దిమంది ప్రజలు లేకపోతే విశ్వాసులు అనుకుంటారు, ఒక స్త్రీనో ఒక పురుషుడినో కలిస్తే పాపం అని అనుకునే ప్రజలున్నారు. బైబిల్ చెప్తుంది, నీ కన్ను చెడినదైతే, నీ హృదయంలో తలంపులు చెడ్డవైతే, నువ్వు అబద్ధాలు ఆడితే, మోసము చేస్తే, అవి కూడా బైబిల్ గ్రంథంలో ఆజ్ఞలే. అవన్నీ ఏమిటంటే పాపము 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 అని రాయబడి ఉంది. కన్ను ద్వారా, హృదయము ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, మాటల ద్వారా ఎవరైతే పాపము చేస్తారో వారి జీవితంలో వెలుగు ఉండదు. అవి చేయని వ్యక్తిలో, అటువంటి ఆలోచన లేని వ్యక్తిలో వెలుగుంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. మన కన్నుల ద్వారా చూడడం వలన, మన కన్నుల ద్వారా చెడ్డ ఆలోచనలు, ఆ చెడ్డ చూడడం వలన మన దేహమంతా కూడా చీకటిమయమైపోతుంది అంటున్నాడు. మన కన్నుల ద్వారా చూడడం ద్వారా మన హృదయంలో ఆలోచనలు పుట్టి, ఆ తలాంపులు మనము పాపము చేయాలని ఆలోచన రేకెత్తిస్తుంది. ఇటువంటి చేసే వ్యక్తులలో వెలుగుండదు. ఎవరైతే నీతిమంతులుగా, పవిత్రులుగా, చెడ్డ తలంపులు, చెడ్డ హృదయము లేకుండా దేవుని వైపు చూస్తూ నీతిమంతులుగా, నిజాయితీగా బ్రతుకుతారో, పరిశుద్ధులుగా బ్రతుకుతారో వారిలో మాత్రమే వెలుగుంటుంది. సామెతల గ్రంథంలో మనం చూస్తే 13వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, నీతిమంతులుగా ఉండి వారిలో మాత్రమే వెలుగుంటుంది. నీతిమంతులుగా ఉన్న వారిలో మాత్రమే వెలుగుంటుంది. యథార్థవంతులుగా ఎవరైతే జీవిస్తారో వారిలో వెలుగుంటుంది. దేవుని యందు నమ్మిక ఉంచు వారికి జీవపు వెలుగు కలుగుతుందని చెప్పాను. ప్రభు తట్టు చూసే వారిలో వెలుగుంటుంది. అందరినీ ప్రేమించే వారిలో వెలుగుంటుంది. ఈనాటి సమాజము, ఈనాటి దేవుని బిడ్డలు ప్రేమించుటల్లో కూడా లోపము. దేవుడు చూపించిన ప్రేమ లేదు, ఆ సరి అయిన ప్రేమ లేదు. ఎవరిలో వెలుగుంటుందో కొన్ని విషయాలు చెప్పాను. వెలుగును పొందిన విశ్వాసులు ఏం చేయాలి? ఆ వెలుగును మనకు అనుగ్రహించిన దేవుడు
పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆ వెలుగును పొందిన విశ్వాసులుగా మనం ఏమి చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే వెలుగు సంబంధుల వలె నడవమంటున్నాడు. వెలుగు ఫలములు ఫలించే వ్యక్తులుగా ఉండమంటున్నాడు. మంచితనము, నీతి, సత్యము కలిగి ఉండమంటున్నాడు. చీకటి సంబంధులతో పొత్తు ఉండకూడదంటున్నాడు. సత్క్రియల చేత ప్రభువును మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి. ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురం చేసే వ్యక్తులుగా ఉండమని బైబిల్ గ్రంథం చెప్తుంది. యేసుక్రీస్తు జన్మించుట ద్వారా లోకానికి ఏమొచ్చిందంటే లోకానికి వెలుగొచ్చింది. రెండవ అంశంలోకి మనం వెళ్దాం. యేసు ప్రభు జన్మించుట ద్వారా ఈ లోకానికి కలిగినది ఏమిటంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, అయితే ఆ దూత భయపడకుడి, ఇక్కడ భయపడకుడి అని మనకు కనబడుతుంది. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు జన్మించుట ద్వారా అభయం. ఏమని అభయం? భయపడవద్దు, భయపడకుడి అనగా భయపడవద్దు అంటే ఇక్కడ భయం పోయి ధైర్యం వచ్చింది. యేసు ప్రభు జన్మించుట ద్వారా ప్రజలకు ఆ భయం తొలగిపోయి దేవుడున్నాడు, నన్ను రక్షించడానికి దేవుడు వచ్చాడు, ఆ రక్షకుడు పుట్టాడు నా కోసం, నా బంధకాలను విడిపించడానికి, నన్ను నీతిమంతులుగా ఆయన చేతుల్లోకి నన్ను తీసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో వచ్చాడు అని భయం పోయి ధైర్యం వచ్చింది, అభయం వచ్చింది. ఈ ధైర్యం రావడం వలన ఎవరు భయపడరు. దేనికి భయపడాలి, వేటికి భయపడాలి, వేటికి భయపడకూడదు, కొన్ని విషయాలు మనం చూసి ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు జన్మించుట ద్వారా అభయం వచ్చిందని చెప్పాను. ఎవరు భయపడరు? చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తి, నాకు ఆస్పాదము, ఆయన నాకు రక్షణ దారమయ్యను. ఇక్కడ ఆయన్ను నమ్ముకునే వారికి, ఆయన్ను విశ్వసించే వారికి, ఆయన్ను వెంబడించే వారికి భయం ఉండదు. వారు ధైర్యముగా ఉంటారు. ఎందుకంటే నా ముందు నడుస్తున్నది నా యేసుక్రీస్తు ప్రభు, నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. నా ప్రక్కనున్నది, నా వెనకున్నది యేసుక్రీస్తు ప్రభు. ఆయనే నా రక్షణకు ఆధారము, ఆయనే నా ధైర్యము, ఆయనే నేను అతిశయిస్తున్నాను, ఆయన యందే నా సంతోషము అని ధైర్యముగా ఉంటారు. ఆయన జన్మించుట ద్వారా భయం పోయి ధైర్యం వచ్చింది, అభయం ఇచ్చిన దేవుడు ఆయన. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నిన్ను భయపడక ఆయన నమ్ముకొంచున్నాను. భయపడవలసిన అవసరం లేదు. నీవు నమ్మే దేవుడు గొప్ప దేవుడు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. రక్షణ ఇచ్చింది ఎవరు? రక్షణ తెచ్చింది ఎవరు? సమస్తము ఆయనే, సమస్తము ఆయన. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే రక్షణ కలిగింది. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడు? రక్షకుడు మన కొరకే పుట్టాడు. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి పుట్టాడు. ఆయన వలనే రక్షణ వచ్చింది. ఆయన పుట్టడం వలనే రక్షణ కలిగింది. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. మన రక్షణ ఇచ్చింది ఎవరంటే ఆయన పుట్టుక ద్వారా మాత్రమే, ఆయన ఈ లోకానికి రావడం వలన మాత్రమే మనకు రక్షణ వచ్చింది.
రక్షణ వచ్చింది. నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము. యెహోవా దేవుడే నీకు బలము. ఆయనే నీ రక్షకుడు, ఆయనే నీ రక్షణకు ఆధారము. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే గొప్ప దేవుడు, ఆయనే గొప్ప దేవుడు. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ఇక్కడ యెషయా గ్రంథము మరి 12వ అధ్యాయం 2వ వచనంలో ఆయన నమ్ముకునేవారు, ఆయన నమ్ముకునే వారిలో భయం ఉండదని చెప్తున్నాను. నమ్ముకునే వారిలో భయం ఉండదు, భయం ఉండదు. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో మళ్ళా మనం ఒకసారి చూస్తే, అయితే అదోత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దూత చెబుతుంది, అక్కడ భయపడవద్దని చెప్తుంది. ఎందుకంటే గొప్ప రక్షకుడు పుట్టాడు, రక్షణ ఇచ్చే దేవుడు పుట్టాడు, రక్షణ ఇచ్చే యేసుక్రీస్తు ప్రభు మన మధ్యకు వచ్చాడని దూత చెబుతుంది, దూత చెబుతుంది. మొట్టమొదటి అంశము ఎవరు భయపడరు అన్న దాంట్లో మొట్టమొదటి అంశం ఏంటంటే ఆయనను నమ్ముకునేవారు భయపడరు. రెండవ అంశంలోకి వెళ్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. హో స్పిరిట్ ఆఫ్ గాడ్. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. ప్రభువునందు విశ్వాసముంచువారు వారు ధైర్యముగా ఉంటారు. వారికి దేవుడున్నాడని వారు భయపడరు, వారు ధైర్యముగా జీవిస్తారు. ఎందుకంటే ఒక ఆలోచన మనం చేస్తే, మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటే, లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేస్తే, మనకు పలానా వాళ్ళ సపోర్ట్ ఉంది, లేకపోతే నాకు పలానా నాయకుడు తెలుసు, పలానా రాజకీయ నాయకుడు నేను చెప్పింది చేస్తాడు, నా మాట వింటాడు అని గొప్పగా చెప్పుకుంటాం. కానీ మనకు ధైర్యం ఇచ్చేది ఎవరు? మనము ఏ విధంగా ధైర్యం ఉంటామంటే, మనకు ధైర్యం ఇచ్చేది ఆ యేసుక్రీస్తు ప్రభువే. క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. ప్రభువునందు విశ్వాసం ఉంచువారు ధైర్యముగా ఉంటారు, వారు భయపడరు, వారు భయపడరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడుకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకునెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరు ధైర్యముగా ఉంటారంటే, నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. నిరీక్షణ కలిగిన వారు భయపడరు, నిరీక్షణ కలిగిన వారు ధైర్యముగా ఉంటారు, వారు బహుధైర్యముగా మాట్లాడుతారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, ఇదిగో జనుల పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇక్కడ పాపములు క్షమించబడిన వారు ధైర్యముగా ఉంటారు. పాపములు, ఇక్కడ ఆ పక్షవాయువుని యొక్క పాపములు దేవుడు క్షమించాడు. కుమారుడా నువ్వు ధైర్యముగా ఉండమని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆ పక్షవాయువునితో నువ్వు ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్తున్నారు. ఆయన
ధైర్యముగా ఉంటూ భయపడవద్దని మనకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు విడుదలిచ్చే దేవుడు, స్వస్థతలిచ్చే దేవుడు. ఎవరు భయపడరంటే నీతిమంతులు భయపడరు. ఎవరు భయపడరంటే నీతిమంతులు భయపడరు. ప్రభు యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన తోడుగా ఉన్నవారు భయపడరు. వారు ధైర్యముగా ఉంటారు. ఆయన కొరకు కనిపెట్టువారు ధైర్యముగా ఉంటారు. వారు భయపడరు. మనము వేటికి భయపడాలి? వేటికి భయపడాలి? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. క్రైస్తవుల్లో వారి జీవితంలో, ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేనికి భయపడాలి, వేటికి భయపడాలి. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు జన్మించుట ద్వారా మనకు అభయం వచ్చింది. మనం ధైర్యంగా ఉంటాము, మనము భయపడము. ఎవరు భయపడరో చెప్పాను. ఇప్పుడు మనం వేటికి భయపడాలో కొన్ని విషయాలు చెప్తాను. దేవుని సన్నిధికి మనము భయపడాలి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, దేవుని సన్నిధికి రావడానికి, లేకపోతే దేవుడు చూస్తున్నాడు, దేవునికి మనము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నాము. లేకపోతే దేవుడు మన విషయంలో, అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి మహిమపరచాలి, ఆయన సన్నిధికి, ఆయనకి ప్రాముఖ్యత ఇవ్వాలి అని ఆలోచన చేయాలి. ఆ విధముగా మనం భయపడే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి భయపడే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని సన్నిధానానికి భయపడే వ్యక్తులుగా మనం ఉండాలి. సేవకులు చెప్పు మాటలకు మనం భయపడే వ్యక్తులుగా ఉండాలి. సేవకులు బోధించే బోధన బట్టి దేవుని వాక్యానుసారముగా దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసి, పరిచయం చేసి, దేవుని పరిశుద్ధ గ్రంథము చెప్పు మాటలను బట్టి మనము థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, మనము దేవుని సన్నిధికి, దేవునికి భయపడాలి. రెండవది, కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 11వ వచనంలో ఆయన నామమునకు మనము భయపడాలి. ఆయన నామము తప్ప, ఆయన్ను స్తుతించడం తప్ప మనము సేవకులను కానీ ఇతరులకు కానీ దేవుని కన్నా ఎక్కువగా పూజించే వ్యక్తులుగా మనం ఉండొద్దు. మనము సెల్ఫ్ పోస్టింగ్ చెప్పుకుంటూ, లేకపోతే దేవుని కన్నా మనమే గొప్ప అని చెప్పుకునే వ్యక్తులకు దేవుని మాటలు ఏం చెప్తున్నాయంటే, అవి నీ జీవితంలో ఉంటే ఒక దినాన పతన వ్యవస్థలోకి వెళ్ళిపోతావని చెప్తుంది. ఆయన నామాన్ని మాత్రమే, ఆయన్ను మాత్రమే మనం మహింపరుస్తూ, ఆయనకు, ఆయన నామానికి భయపడుతూ ఉండాలి. లేకపోతే మన జీవితము మనము ఎక్కడైతే, ఎప్పుడైతే హెచ్చించుకుంటామో, మన జీవితము మనము గొప్ప, మనము సెల్ఫ్ బూస్టింగ్ ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో, నేనే, లేకపోతే నా కుటుంబమే అని మనం ఎప్పుడైతే దేవుని కన్నా ఎక్కువగా ప్రీతికరముగా మనం ఎప్పుడైతే గొప్పలు చెప్పుకుంటూ బ్రతుకుతామో, మన జీవితము అతలాకుతలమైపోతుంది. మనము ఏది చేసినప్పటికీ కూడా ఆయన నామాన్ని మాత్రమే మహిమపరచాలి. మనం ఏది చేసినప్పటికీ కూడా ఆయన నామాన్ని బట్టే మనం చేస్తున్నాము. మిగతా ఏది కూడా మనం చేసే వ్యక్తులుగా ఉండకూడదు. ఒక ప్రార్థన చేసినా, దేవుని వాక్యాన్ని చేసి చెప్పినా, స్వస్థతలు, విడుదలలు ఏది చేసినప్పటికీ కూడా ఆయన నామాన్ని బట్టి మనం భయపడుతూ జాగ్రత్తగా ఆయన్ని మహిమపరుస్తూ ఉండాలి. అంతేకాకుండా యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, ఆయన వాక్యమునకు మనం భయపడాలి. ఆయన వాక్యమును మనం దినదినము చదివే వ్యక్తులము, ఆయన వాక్యాన్ని బట్టి నడుచుకునే బిడ్డలము, ఆయన వాక్యాన్ని అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకుంటూ మనం ఎల్లప్పుడూ జీవిస్తూ ఆయన వాక్యానికి మనం భయపడాలి. హెచ్చరిస్తూ ఉంటుంది మనల్ని. ఈ విషయం వచ్చినప్పుడు, లేకపోతే ఇది వచ్చినప్పుడు ఇలా చేయకూడదేమో, దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. ఆయన వాక్యాన్ని బట్టి మనల్ని
హెచ్చరిస్తూ ఉంటాడు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ వాక్యమే నీకు ఆధారముగా ఉంటుంది. ఆ వాక్యమే నిన్ను ధైర్యపరుస్తుంది. ఆయన వాక్యానికి మనము భయపడాలి. ఆయన వాక్యానికి మనము ఎల్లప్పుడూ కూడా యెహోవా వాక్యమునకు భయపడువారులారా ఆయన మాట వినుడి. మనము యెహోవా వాక్యానికి భయపడే వ్యక్తులుగా ఉండాలి. ఆయన మాట వినే వ్యక్తులుగా ఉండాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉందా మాట, మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమ నందును గాక అని చెప్పుదురు, వారే సిగ్గునందుదురు. మనము ఆయన వాక్యాన్ని, ఆయన పరిశుద్ధ గ్రంథమైన ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాన్ని భయపడుతూ ఉండాలి. భయపడి ఆయన మాట వినే వ్యక్తులుగా మనం ఉండాలి. యెహోవాకు భయపడుడి, యెహోవాకు భయపడుడి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం చూస్తే దేవునికి ఆ యెహోవా దేవుడైన ఆ యేసు క్రీస్తు ప్రభు అయిన ఆ పరిశుద్ధాత్మ దేవుడైన ఆయనకు మనం భయపడాలి. దేవునికి భయపడాలి, యెహోవాకు భయపడాలి, దేవునికి భయపడాలి. ఆత్మతోనూ మనము ఈ లోక పాపములు చేస్తూ, లేకపోతే ఈ లోకంలో చెడ్డ మాదిరిగా బ్రతుకుతూ ఆత్మను నరకంలో పడేస్తున్నామేమో. మన ఆత్మలను పాపము చేస్తూ నరకంలో అనేక మందిని, లేకపోతే మన జీవితాలను నరకంలో వేసేవానికి మనము సాతాను ఎంతో శోధన చేస్తూ ఉంటాడు, గలిబిలి చేస్తూ ఉంటాడు. దేహము నాశనం చేయాలి, దేహము ద్వారా పాపము చేయాలి అని ఎంతో గజిబిజిగా గలిబిలిగా మనల్ని చేస్తూ ఉంటాడు సాతాను. అటువంటి చేసేటప్పుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా, ఈ దేవుని వాక్యము ద్వారా మన జీవితము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని, దేవుని వాక్యానికి భయపడుతూ, యెహోవాకు భయపడుతూ, దేవునికి భయపడుతూ మన జీవితము, మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి. వేటికి భయపడాలో కొన్ని విషయాలు చెప్పాను, వేటికి భయపడకూడదో చివరిగా కొన్ని విషయాలు చెప్పి మనం ముగించుకుందాం. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. వారికి భయపడకుము, నిన్ను వినిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ మనం చూస్తే లోకమునకు భయపడవద్దంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో లోకమునకు భయపడవద్దు, లోకమును చూసి నిరాశ పడిపోవద్దు, లోకమును చూసి అధైర్యపడవద్దు. నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను, వారికి భయపడవద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. లోకమునకు మనం భయపడే వ్యక్తులుగా ఉండొద్దు. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను బట్టి, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను బట్టి, దేవుడు మనకిచ్చిన బాధ్యత నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పడం, నశించిపోతున్న ఆత్మలను, ఆ ప్రజలను రక్షించడం. లోకమునకు భయపడవద్దు. లోకమునకు భయపడ్డావా? లోకమునకు భయపడితే, లోకము చెప్పినది నువ్వు చేస్తే దేవునికి దూరం అయిపోతావు. లోకము చెడ్డ మాదిరిగా లోక సంతోషము కోసం, పాప భోగముల కోసం, ధనముల కోసం, బంగారముల కోసం పరిగెడుతుంది. ఇవి మనకు అవసరము లేనిది. లోకము, దాని ఆశలు, దాని అన్ని కూడా ఒక దినాన గతించిపోతాయి.
ఈ లోకము మనకు కనబడుతున్నవన్నీ కూడా ఒక దినాన గతించిపోతాయి. శాశ్వతంగా ఉండేది ఏంటంటే అనిత్య రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తుతో మనం ఉండాలి. అనిత్య రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తుతో మనం జీవించాలి. అనిత్య రాజ్యంలో ఆయనతో మనం ఉండాలని అదే మన నిరీక్షణ. లోకమునకు భయపడవద్దు, లోకమునకు భయపడవద్దు. ఎహెజ్కేలు 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే తిరుగుబాటు చేయవారికి భయపడకూడదు. నేటి క్రైస్తవ ప్రజల మీద, దేవుని బిడ్డల మీద అనేక మంది తిరుగుబాటు చేసే వ్యక్తులు ఉన్నారు. క్రైస్తవ జీవితంలో కూడా విశ్వాసులను క్రిటిసైజ్ చేసే దేవుని బిడ్డలున్నారు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, మరొకసారి మీతో మాట్లాడుతున్నాడు. తిరుగుబాటు చేసే వ్యక్తులుగా మనం ఉండొద్దు. ఇతరులను క్రిటిసైజ్ చేసి వారి జీవితాలను నాశనం చేయాలని ఒక దినమున వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తే ఒక దినమున నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట నువ్వు కోసుకుంటావు. అది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. నువ్వు ఎవరికి ఏది చేస్తావో, నువ్వు చెడ్డ చేసావా అదే నీ జీవితంలో వస్తుంది. గత దినములలో మీకు చెప్పాను, దావీదు జీవితం కోసము, దావీదు కుటుంబం కోసం మీకు చెప్పాను. దావీదు మరి ఏ విధంగా అయితే ఆ ఉరియా భార్య కోసం ఏ విధంగా అయితే రకరకమైన పనులు, చెడ్డ పనులు ఏ విధంగా అయితే చేయించాడో, హత్యలు చేయించడం ఇవన్నీ చేయించాడో, దావీదు కుటుంబంలో కూడా తన కుమారులు లేకపోతే దావీదును చంపడానికి కూడా ప్రయత్నించారు. దావీదు ఏదైతే చేశాడో దావీదు కుటుంబ జీవితంలో, కుమారుల జీవితంలో కూడా అదే జరిగింది. ఈ దినమున కూడా మనము తిరుగుబాటు చేసే వ్యక్తులుగా ఉండొద్దు. దేవుని సేవకుల మీద లేకపోతే దేవుని బిడ్డల మీద, విశ్వాసుల మీద తిరుగుబాటు చేసే వ్యక్తులుగా మనం ఉండొద్దు. తిరుగుబాటు చేసే వ్యక్తులుగా ఉంటే మన జీవితము నాశనమైపోతుంది. ఒకవేళ లోకములో మన పైన తిరుగుబాటు చేస్తే, దేవుని గురించి తెలియని ప్రజలు మన గురించి లేకపోతే మన మీద తిరుగుబాటు చేస్తే నీవు భయపడకు. ఎందుకంటే నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు. భయపడవద్దు, ధైర్యముగా ఉండు. లోక ప్రజలకు నిజమైన దేవుడు తెలియదు కనుక, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని తెలియదు కనుక, యేసుక్రీస్తు ప్రభు నశించిపోతున్న ఆత్మలు రక్షించడానికి వచ్చాడని తెలియదు కనుక వారేంటంటే ఆ విగ్రహారాధన చేసే పెద్దలు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు సత్యమైన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడు, జీవము కలిగే దేవుడు, ప్రేమించగలిగిన దేవుడు, అటువంటి దేవుడు ఎవరు లేరని వాళ్ళకు తెలియదు కనుక క్రైస్తవుల మీద తిరుగుబాటు చేసే వ్యక్తులుగా వారు ఉంటారు. వారికి భయపడవద్దు. వీరంతా లోకములో ఒక గుంపు, ఇదొక లోకములో ఒక ప్రత్యేకమైన గుంపు. అదే విధంగా శ్రమలకు భయపడవద్దు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో నీకు ఏ శ్రమలు వచ్చినా, సాతాను ఎంత శోధించినప్పటికీ, ఒకవేళ దేవుని వలన నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, నిన్నింకను కూడా ఆత్మీయతలో ఇంకను దేవుని దగ్గరలోకి నిన్ను తీసుకువెళ్ళడానికి ఒకవేళ పరీక్షలు పెడితే, శోధనలు పెడితే భయపడవద్దు. ధైర్యముగా దేవుడు నాకు మేలు చేసిన దేవుడే, కీడు చేసిన దేవుడే, అంతేగాని దేవుణ్ణి ప్రశ్నించే, దేవుణ్ణి విమర్శించే, దేవుని మీద సనుక్కునే అది మన జీవితంలో వద్దు. శ్రమలకు భయపడవద్దు. శ్రమలు కృంగిపోవద్దు. శ్రమలు వచ్చినాయని బాధపడవద్దు. ఎందుకంటే సమస్తము దేవుని చిత్తమే, సమస్తము చేసేది ఆయనే. ఈ దినమున ఒకవేళ శ్రమల్లో కృంగిపోయి ఆర్థిక ఇబ్బందులతో, ఆర్థిక బాధలతో, లేకపోతే సమస్యలతో నువ్వు కృంగిపోయి ఉన్నప్పటికీ కూడా దేవుడే మరలా నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు మరి నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో దేవుడు చేసిన మేలులు ఏంటంటే,
గొప్ప దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ఆర్థిక సమస్యలతో లేకపోతే కొన్ని సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు తన ఉచితమైన కృప, దేవుని యొక్క ప్రణాళిక మా జీవితం పట్ల, మా పట్ల ఉన్నది కనుక దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. దేవుడు తోడు లేకపోతే, దేవుడు సహాయం చేయకపోతే ఈ దినమున మీకు వాక్యాన్ని అందించలేకపోదుమేమో, దేవుని సువార్తను ప్రకటించలేకపోదుమేమో, దేవుని నోటి వాక్కును, ఆయన పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలను మీకు రిలీజ్ చేయలేకపోదుమేమో. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రణాళిక గొప్ప ప్రణాళిక. ఆయన ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్నప్పటికీ, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, ఎవరు సహకరించిన స్థితిలో ఉన్నప్పటికీ దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. ఆయన మా జీవితంలో తోడుగా ఉన్నాడు కనుకే ఈ దినమున మీ ఎదుట నిలబడుచు వాక్యం చెప్పగలుగుచున్నాను. దేవుని నడిపింపు లేకపోతే, దేవుని ఆత్మ నడిపింపును ఆ జీవితంలో లేకపోతే, దేవుడు పరిశుద్ధాత్మ శక్తి, ఆయన మహిమను మీకు చూపించలేకపోదును. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి ప్రాణాపకరమైన స్థితి వచ్చినప్పటికీ, అనేకమైన ఆపదలు వచ్చినప్పటికీ దేవుడే నిలబెట్టే దేవుడు, దేవుడే మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన మరి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టడు. ఇంకను మన భక్తిని, ఇంకను మనల్ని ఆత్మీయ పరిపక్వతలోకి రావడానికి అటువంటి శోధనలు వచ్చినప్పుడు భయపడకు, భయపడకు, భయపడకు. ఈ లోకంలో ఈ మాటలు చాలా బాధతో చెప్తున్నాను. ఈ మాటలు అనేక మంది ప్రజలు వారి హృదయము ఒక చెడ్డ ఆలోచనలు కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి బాగోకపోతే, లేకపోతే ఒక వ్యక్తి మంచిగా సంపాదించుకుంటే, లేకపోతే ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకుంటే, లేకపోతే ఒక వ్యక్తి ఒక ఉన్నత పదవిలో ఉంటే, ఒక వ్యక్తి ఒక ఉద్యోగం చేస్తూ వారి కుటుంబము, వారు సమాజంలో లేకపోతే దేవుని పరిచర్యలో సంతోషముగా జీవిస్తే, లోక ప్రజలు గానే విశ్వాసులు కూడా ఒక చెడ్డ ఆలోచన వారి హృదయంలో, దేవుని ప్రజల్లో కూడా చెడ్డ ఆలోచనలు ఏంటంటే, ఆ ఎదుగుతున్న వారిని చూస్తూ, లేకపోతే దేవుల్లో బలపడుతున్న వారిని చూస్తూ, దేవుని పరిచర్యను ప్రకటిస్తున్న వారిని చూస్తూ వారి మీద అసూయ కలిగిన నేత్రాలతో వారి దేహాన్ని చంపాలి, లేకపోతే వారిని చంపాలని ఆలోచన చేసే విశ్వాసులు ఈ లోకంలో లోక మాదిరిగానే జీవిస్తున్నారు. దేహమును చంపే వారికి భయపడవద్దు. ఈ శరీరము, ఈ దేహము దేవుడిచ్చినది. మంటితో మనల్ని చేశాడు, తన చేతులతో మనల్ని నిర్మించాడు. ఈ దేహము ఏదో ఒక దినమున ఆ మట్టిలో పెట్టబడి మన శరీరం కుళ్ళుకుపోతుంది. దేహాన్ని చంపే వ్యక్తులకు నువ్వు భయపడకు. ఒకవేళ నీ ప్రాణాన్ని తీయాలని ఆలోచన చేసినా, నీ కుటుంబాన్ని క్రిటిసైజ్ చేస్తూ, నిన్ను ఇబ్బంది పెడుతూ, నువ్వు కుషించిపోవాలని ఆలోచన చేసినా, దేహాన్ని చంపే వ్యక్తులకు భయపడవద్దు. ఎందుకంటే వెలిగిచ్చినది ఆయనే. ప్రభువైన యేసుక్రీస్తు వెలుగుతో మనల్ని నింపాడు. ఆయనే భయపడవద్దంటున్నాడు. ఆయనే ధైర్యపరిచేది. ఆయన పుట్టడం ద్వారానే ఆ దూత ఏం చెప్తున్నాడంటే, భయపడకుడి, భయపడకుడి, ఇదిగో మీకు సంతోషకరమైన సువర్తమానం చెప్తానంటున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడు రక్షకుడిగా మీ కొరకు పుట్టాడు, రక్షణ మీ కొరకు ఇచ్చాడు, మీరు ధైర్యంగా ఉండండి, అభయం ఇచ్చాడు, భయపడవద్దని చెప్తున్నాడు. దేహాన్ని చంపే వ్యక్తుల కోసం, దేహాన్ని చంపే మనుషుల కోసము, దేహమును చంపే విశ్వాసులు లేకపోతే లోక ప్రజల కోసము, వీటి కోసము భయపడవద్దు. నీ దేహాన్ని చంపే వాటి కోసము భయపడవద్దు. చివరిగా
చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూస్తే, దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు, లేకపోతే దేవుని సువార్తలో ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తూ అనేక మందికి మనము చెబుతున్నప్పుడు అనేక మంది మనల్ని బెదిరిస్తూ ఉంటారు. మనుష్యుల బెదిరింపులకు, మనుష్యుల హెచ్చరికలకు నువ్వు భయపడవు, ఎందుకంటే నీకు దేవుడు తోడుగా ఉన్నాడనే విషయము దేవుడు దావీదు భక్తుడు ఏమంటాడంటే, నీ కుడి ప్రక్కన నీ ఎడమ ప్రక్కన 10,000 మంది ఎంతమంది వచ్చినా కూడా నిన్ను కాపాడే దేవుడు ఆయడున్నాడు. ఎవరున్నప్పటికీ, ఎవరు మనల్ని ఏం చేయాలనుకున్నప్పటికీ కూడా మనకు తోడుగా, మన ముందు, మన వెనక, మన పక్కన అనేక మంది మనల్ని కాపాడడానికి దేవుడు దూతలను నియమించాడు. మనుషుల బెదిరింపులకు, మనుషుల దేహమును చంపడానికి ఎవరైనా ఆలోచన చేసినా, నిన్ను నిందల పాలు చేసినా కూడా నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడకూడదు. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే నిందలకు భయపడవద్దు అంటున్నాడు, నిందలకు భయపడవద్దు అంటున్నాడు. యేసు ప్రభు జన్మించుట ద్వారా ఈ లోకానికి కలిగినది ఏంటంటే, యేసు ప్రభు జన్మించుట ద్వారా వెలుగు వచ్చిందని చెప్పాను. వెలుగు ద్వారా ఆయన ప్రజలను వెలిగించడానికి, ఆ వెలుగును ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనతో నడిచే బిడ్డలు వెలుగుగా ఏ విధంగా ఉంటారు అవన్నీ చెప్పారు. ఇదేనమన యేసు ప్రభు జన్మించుట ద్వారా ఈ లోకానికి అభయం వచ్చింది, భయపడవద్దంటున్నాడు. భయం పోయి ధైర్యం వచ్చింది. ఎవరు భయపడరో చెప్పాను, ఏటికి భయపడాలో చెప్పాను, వేటికి భయపడకూడదో మీకు తెలియజేశాను. దేవుని మాటలను ఎవరైతే శ్రద్ధగా వింటారో, దేవుని మాటలు ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారో, దేవుడు వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు జన్మించట ద్వారా ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. రేపు సందేశంలో రక్షకుడు పుట్టుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభు పుట్టుట ద్వారా మన జీవితంలో రక్షణ ఏమిచ్చింది, రక్షణ ద్వారా మనకేమి కలిగింది, అదేవిధంగా యేసుక్రీస్తు జన్మించుట ద్వారా మహా సంతోషకరమైన సువార్తమానం వచ్చింది. అది ఎవరు పొందుకుంటారో ఆ సంతోషము, అది దేని యందు ఆ సంతోషం ఉంటుంది, ఎవరు సంతోషించాలి, ఇంకా అనేకమైన విషయాలు రాబోయే దినముల్లో మీకు తెలియజేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవం గల దేవా, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు విజ్ఞాపన చేయాలని ఆశపడుతున్నాను దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీతిమంతులు విజ్ఞాపన చేస్తే ప్రార్థనకు జవాబిస్తానన్నావు, విడుదల ఇస్తానన్నావు, స్వస్థత ఇస్తానన్నావు దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో సంఘ బిడ్డల కోసము, కుటుంబం కోసము, పరిచర్య నిమిత్తము నేను విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఇది మీ చిత్తానుసారంగా యేసయ్యా, మీ చిత్తానుసారంగా జరుగుతుంది తండ్రి. మిమ్మల్ని మహిమపరచడానికి మాత్రమే, మమ్మల్ని మేము కనపరచుకోవడానికి కానీ, మమ్మల్ని మేము చూపించుకోవడానికి కాదయ్యా దేవా. రాఫా రివైవల్ మినిస్ట్రీస్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘములో ఉన్న బిడ్డలను, సంఘ కుటుంబాన్ని దేవా, ఆత్మీయ బిడ్డలను, యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులను, మమ్మల్ని ప్రేమిస్తున్న మా ఆత్మీయ సహోదరులందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను దేవా. దేవా, ఇంకను రాబోయే దినములలో దేవా, మీరిచ్చిన వాగ్దానాలను బట్టి, మీరిచ్చిన దర్శనాలను బట్టి అనేక మందికి సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నామయ్యా. అనేక మందిని దేవుని వైపుకు నడిపించాలి, అనేక మందిని నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి వారిని మీ సువార్త ద్వారా, దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారిని మంచి మార్గంలో నడిపించడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నశించిపోతున్న ఆత్మల పట్ల మాకు ఉంచిన భారాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యూట్యూబ్లో అనేక మంది మాతో నేరుగా మాట్లాడుచు, అయ్యా మీ వాక్యం ద్వారా ఆదరించబడ్డాము, మా జీవితంలో ఒక వెలుగు వచ్చింది, మా జీవితము దేవుని వైపు చూస్తుంది అని అనేక మంది ప్రజలు మాట్లాడుతున్నారు. వారిని బట్టి కూడా నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో వారందరూ కూడా దేవా,
రక్షణ మారు మనసు అనుభవంలోకి రావాలి. విశ్వాసులు ఇంకా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలి. ఈ క్రిస్మస్ మాసంలో అనేక చోట్ల క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రతి ఎక్కడ ఏ సేవకుడుకు ఏదైతే అవసరమైనదో ఇంకా లోక ప్రజలను రక్షించడానికి మీరే కృప చూపించండి. మంచి వాక్యముల ద్వారా బిడ్డలను బలపరచడానికి మీరే సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాను. ఈ గ్రామము దేవా అనేక మంది విగ్రహారాధన చేసే ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా దేవునిలో నడిపించబడాలా. మారు మనసు దయచేయండి. ఆ విగ్రహారాధన తీసివేసి లోక రక్షకుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నటకు మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మార్పు కలిగించండి. రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, దేశ నాయకులకు, అధికారులకు అందరికీ మంచి హృదయం దయచేయండి. మా దేశము సంతోషకరముగా, శాంతికరముగా, సమాధానంతో ఉండాలా. అందరూ కూడా ఐక్యమత్యముగా జీవించాలా. మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నాయకులకు, అధికారులకు, గ్రామ ప్రజలకు, గ్రామ నాయకులకు, అధికారులకు మంచి మనస్సు దయచేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా గ్రామంలో ఉన్న సేవకులందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంకనూ బలపరచండి. మా అందరి ఆశ, ఆలోచన దేవా మీరిచ్చిన బాధ్యత నెరవేర్చడమే. పౌలు భక్తుడు ఏ విధంగా అయితే తీర్మానం కలిగి ఉన్నాడో దేవా, మా జీవితంలో కూడా ఒక తీర్మానము, ఒక ఆశ కలిగి ఉన్నామయ్యా దేవా. మేము పరిగెత్తే గుంపులో ఉన్నాము దేవా. మేము ఒక గురి కలిగి జీవిస్తున్నాము తండ్రి. నీ ప్రజల కోసము ఒక గురి కలిగి జీవిస్తున్నాము. మీ ప్రజల విడుదల కోసము, మీ ప్రజల రక్షణ కోసము, మీ ప్రజల మారు మనసు కొనసుకు ఒక గురి కలిగి ఉన్నామయ్యా. సేవకులందరినీ మీరు ఇంకా బలపరచండి. వారి సంఘాలను ఇంకా బలపరచండి. విశ్వాసుల వారి ఆత్మీయ జీవితాన్ని ఇంకా అభివృద్ధి పొందుకుంటకు మీరే కృప చూపించండి, సహాయం చేయండి. ఈ అనాజ్పూర్ గ్రామంలో ఎంతమంది అయితే సేవకులు సువార్తను ప్రకటిస్తున్నారో వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరే దీవించండి, ఆశీర్వదించండి, తోడుగా ఉండండి, బలపరచండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఇంకను దేవా ఈ క్రిస్మస్ మాసంలోని సువార్తను విస్తరింప చేయడానికి నీ ప్రజలకు లోకంలోనైనా అనేక మంది బిడ్డలను లేవనెత్తండి. సువార్తికులను, సేవకులను, ప్రవక్తలను, అంతర్జాతీయ దేవా సువార్తను ప్రకటించే బిడ్డలను ఇంకా బలపరచండి, లేపండి దేవా. ప్రవక్తలను లేపండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి కూడా ఒక గురి కలిగి జీవించాలి, ఒక ఆశ కలిగి జీవించుటకు మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని ఈ రాత్రికాల సమయంలో దేవ నిన్ను స్తుతించాం, ఆరాధించాం, నేను గణపరిచాం తండ్రి. నీ వాక్కును నీ ప్రజలకు రిలీజ్ చేస్తావు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి విషయంలో మీరు మాత్రమే మహిమ ఘనత పొందుకోండి దేవ. మిమ్మల్ని మాత్రమే పూజిస్తున్నాము, మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తున్నాము, మిమ్మల్ని మాత్రమే హెచ్చిస్తున్నాము తండ్రి. దేవా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే మేము హెచ్చిస్తున్నాము దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ దేవ ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రామంలోనైనా మా సంఘంలో మా స్నేహితులు, మా ఆత్మీయ బంధువులు, మాకు తెలిసిన వారిలో ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో యేసు క్రీస్తు నామములో వారందరికీ సంపూర్ణ స్వస్థత, విడుదల ఇవ్వండి దేవా. ఇంకను ఎవరైతే దేవా నిన్ను నమ్ముకునే బిడ్డల్లో అస్వస్థతతో, అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసు క్రీస్తు నామంలో సంపూర్ణ విడుదల దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. నీ సేవకునిగా వారి కుటుంబాలకు, వారికి దీవెనలు, శుభములు, ఆశీర్వాదాలు దేవా నేను ప్రకటిస్తున్నాను తండ్రి. దేవా మీరే స్థిరపరచండి దేవా. మంచి ఆరోగ్యం దయచేయండి దేవ. ఇంకను బలపరచండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఇంకను దేవుని సన్నిధానంకి వచ్చి దేవునిలో దూరం అయిపోతున్న ప్రజల కోసం నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభువా దేవా వారిని మీరు మీ చేతులతో తాకండి, దర్శించండి దేవా, దర్శించండి దేవా. నీకే వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. దేవ బిడ్డలను దర్శించండి దేవా. దేవునిలో ఉంటూ మరలా దూరం అయిపోయిన ప్రజలను హత్తుకుని చేర్చుకోండి దేవా. మీరు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, మీరు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవ ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ని ఇంకను బలపరుస్తూ రాబోయే దినములలో మీరు చేస్తున్న అద్భుత కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, గొప్ప మేలులను బట్టి, మీ ప్రణాళికలను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ దేవా
నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.